ఓం శుక్లాంబరధరం విష్ణుం సస్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన వ్యాస భారతంలో ఇప్పుడు సభా పర్వలో ఉన్నాము. 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము. ఇంకా మాయను పూర్తిగా నిర్మూలించలేకపోయేసరికి అది బీజంగా మొత్తం మళ్ళీ ఈ సంసారమన్న సభ బయలుదేరింది. ఇంకిప్పుడు అర్జునము అంటే స్వచ్ఛమైన మనసు పైకొచ్చి ఉండడం లేదు. ఎందుకు అంటే సంసారం ఉన్నది అంటే దాన్ని నడిపించడానికి అహంకర్త భావంతో రజోగుణం పైకి రావాల్సి ఉన్నది. కాబట్టి ఈ సభకు అధ్యక్షుడెవరు అంటే మన ధర్మరాజు. ధర్మంగా కర్మలు చెయ్యడము అన్న లక్షణము ఇప్పుడు పైకొచ్చింది అని మన వ్యాసుల వారు కథాపరంగా మనకు విషయాన్ని చెప్తూ ఉన్నారు. ఆ విధంగా మన మయుల వారు తనెక్కడో నిక్షేపంగా ఉంచుకున్న రకరకాల మణులు మొదలైన వాటన్నింటినీ ద్రవ్యాలన్నింటినీ పుచ్చుకునొచ్చి ఒక అందమైన సభను, మయసభను, మాయాసభను నిర్మించారు. పైగా ఒక దేవదత్తమన్న శంఖాన్ని ధర్మరాజుకు, ఒక గొప్ప గదను మన భీముడికి కూడా ఇచ్చారు. అక్కడ ఉన్నాము. ఇంకా తర్వాత ఏం జరిగిందని చూసుకుంటూ వెళ్దాము. వైశంపాయనుల వారు మనకు కథ చెప్తూ ఉన్నారు. తతః ప్రవేశనం చక్రే తస్యాం రాజా యుధిష్ఠిరః అయుతం భోజయామాస బ్రాహ్మణానాం నరాధిపః ఘృతపాయసేన మధునా భైక్షైః మూలఫలైః తథా అహతైః చయేవ వాసోభిః మాల్యైః ఉచ్చావచైః అపి తదౌ తేభ్యః సహస్రాణి గవాం ప్రత్యేకశః ప్రభుః పుణ్యాః ఘోషః తత్ర ఆసీత్ దివస్పృక్ ఇవ భారత వాదిత్రైః వివిధైః గీతైః గంధైః ఉచ్చావచైః అపి పూజయిత్వా కురు శ్రేష్ఠః దైవతాని నివేశ్య చ. మన వైశంపాయనుల వారు మనకేం చెప్తున్నారంటే, తతః ఇంకా మన రాజా యుధిష్ఠిరః, మన యుధిష్ఠిర మహారాజు ధర్మరాజు గారు తస్యాం ఆ సభలోకి, ఆ మయ సభలోకి ప్రవేశనం చక్రే ఆయన సభా ప్రవేశం చేశారు, గృహ ప్రవేశంలాగా. అందుకోసము ఆయన నరాధిపుడు రాజుగారు అయుతం బ్రాహ్మణానాం ఒక 10,000 మంది బ్రాహ్మలకు భోజనాలవన్నీ ఏర్పాట్లు చేశారు. ఘృతము నేతులు, పాయసాలు, మధువులు, తేనెలు, రకరకాల భక్ష్యాలు, కందమూలాలు, ఫలాలు మొదలైన వాటన్నింటితో చాలా ఘనంగా గొప్పగా భోజనాలు ఏర్పాటు చేయించారు. అట్లానే అహతైః వాసోభిః చక్కటి నూతన వస్త్రాలను, మాల్యైః ఉచ్చావచైః అపి అందమైన గొప్ప గొప్ప పూలమాలలను మొదలైన వాటిని కూడా ఆయన మన ప్రభువు రాజుగారు ప్రత్యేకశః ఒక్కొక్కళ్లకు సహస్రాణి గవాం 1000 ఆవుల చొప్పున కూడా తేభ్యః ఆ 10,000 మంది బ్రాహ్మలకు దదౌ ప్రదానం చేశారు, దానం చేశారు. మన రాజుగారు ఒక 10,000 మంది బ్రాహ్మలకు ఒక్కొక్కళ్లకు 1000 ఆవుల చొప్పున, అట్లానే చక్కగా అన్నాలు, వస్త్రాలు, పూలమాలలు ఇవన్నింటితో ఘనంగా సత్కరించారు. ఇంక ఓ భారత జనమేజయ, తత్ర అక్కడ ఆ గృహప్రవేశ సమయంలో, ఆ సభా ప్రవేశము ఆ సమయంలో పుణ్యాహ ఘోషః
వేదఘోషలు దివస్పృక్ ఇవ ఆకాశాన్ని మిన్నుముట్టే విధంగా పెద్దగా ఘనంగా మంత్రాలన్నీ వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే 10,000 మంది బ్రాహ్మలు చక్కగా భోజనాలు చేసి కానుకలు దక్షిణలు పుచ్చుకుని తాంబూలాలన్నీ వేసుకుని ఇంకా ప్రశాంతంగా వాళ్ళు వేద మంత్రాలు చదువుతూ ఉంటే ఆ వేద మంత్రాల ఘోష ఆకాశాన్ని తాకుతూ ఉన్నది. అదేవిధంగా మన రాజుగారు కురుశ్రేష్ఠులు ధర్మరాజు గారు ఉచ్చావచైహి ఘనమైన గంధాలతో వివిధమైన గీతాలతో వాయిద్యాలతో మంగళ వాయిద్యాలతో సన్నాయి మేళాలతో రకరకాలుగా దైవతాన్ని పూజయిత్వా దేవతలకు కూడా పూజలన్నీ పూర్తి చేసి ఇంకా ఆయన ఆ సభలోకి ప్రవేశించారు. తత్ర మల్లాః నటాః ఝల్లాః సూతాః వైతాళికాః తథా ఉపతస్థుః మహాత్మానం సప్తరాత్రం యుధిష్ఠిరం. ఒక 7 రోజులు మన రాజుగారు ఆ సభలోనే నివసించారు. ఆయనతో పాటు ఆ మహాత్ముడితో పాటు అక్కడ ఆయనకు వేడుకలన్నీ వినోదాలన్నీ కలిగిస్తూ తత్ర ఆ సభలో మల్లాహ మల్లయుద్ధం చేసేవాళ్ళు, నటాహ నాటకాలన్నీ ఆడేవాళ్ళు, జల్లాహ హాస్య ప్రదర్శనలన్నీ చేసేవాళ్ళు అంటే కామెడియన్స్, సూతాహ కథలన్నీ చెప్పేవాళ్ళు, వైతాళికాహ రకరకాల మ్యాజిక్ ట్రిక్స్ అన్నీ చూపించేవాళ్ళు. ఈ విధంగా అక్కడే ఉండి మన రాజుగారితో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎన్నో వినోదాలన్నీ కల్పిస్తూ ఉన్నారు. చక్కటి ప్రోగ్రామ్స్ అన్నీ అరేంజ్ చేశారు. తథా సహ కృత్వా పూజాం తాం భ్రాతృభిః సహ పాండవః తస్యాం సభాయాం రమ్యాయాం రేమే శక్రః యథా దివి. సహ పాండవః మన ధర్మరాజు తథా ఆ విధంగా భ్రాతృభిః సహా తన తమ్ముళ్లతో పాటు తాం పూజాం కృత్వా ఆ సభకు గొప్పగా చేయవలసిన పూజలన్నీ పూర్తి చేసి తస్యాం సభాయాం ఆ సభలోనే యథా దివి శక్రః ఆకాశంలో ఇంద్రుళ్లాగా ఈ భూమి మీద ఈ భవంతిలో ఈయన రమ్యమైన ఆ సభలో రేమే ఎంతో గొప్పగా రమిస్తున్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. సభాయాం ఋషయః తస్యాం పాండవైః సహ ఆసతే ఆసాం చక్రుః నరేంద్రాః చ నానాదేశ సమాగతాః. తస్యాం ఆ సభలో పాండవైః సహా పాండవులతో పాటు ఋషయః ఋషులు కూడా ఆసతే ఉన్నారు. మన ధర్మరాజు ఆయన సోదరులతో పాటు ఆ సభలో ఆ విధంగా గొప్పగా ఉన్న సమయంలో తస్యాం సభాయాం ఆ సభలోనే ఋషులు కూడా ఉన్నారు ఆయనతో పాటు. వాళ్ళందరూ కూడా నరేంద్రాహ అక్కడ నరేంద్రులు రాజులు కూడా నానా దేశ సమాగతాహ ఎన్నో దేశాల నుంచి వచ్చిన, ఎందుకు అంటే ఇక్కడ ఈ గొప్పగా వీళ్ళు ఈ మయసభను కట్టుకున్న తర్వాత అందరినీ ఆ చుట్టుపక్కల రాజ్యాల్లోని రాజులందరినీ ఆహ్వానించారు. వాళ్ళందరూ కూడా అక్కడ ఆ సభలో ఆసాం చక్రుహు వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు, విడిది చేశారు. ఎక్కడెక్కడి రాజులందరూ కూడా అక్కడికి మన మయసభకొచ్చి మన ధర్మరాజు సభకొచ్చి అక్కడ విడిది చేశారు. వీళ్ళందరి కోసం మన వాళ్ళందరూ ఇక్కడ మనం చెప్పుకున్నట్టు మల్లులు, నాటకాలు వేసేవాళ్ళు, హాస్య ప్రదర్శనలు ఇచ్చేవాళ్ళు, కథలు చెప్పేవాళ్ళు, మ్యాజిక్స్ అన్నీ ట్రిక్స్ అన్నీ చేసేవాళ్ళు అందరూ కూడా వీళ్ళందరినీ ఆనందింప చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన వాళ్ళలో ఋషులు ఉన్నారు, నరేంద్రులు రాజులు ఉన్నారని చెప్పారు కదా, వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇంక ఇక్కడి నుంచి చూద్దాము. అసితః దేవళః సత్యః సర్పమాలి మహాశిరాః
अर्वावसुः सुमित्रः च मैत्रेयः च शुनकः बलिः बकः दाल्प्यः स्थूलशिराः कृष्णद्वैपायनः स्युकः सुमन्तुः जैमिनिः पैलः व्यासशिष्याः तथा वयं तित्तिरिः याज्ञवल्क्यः च ससुतः लोमहर्षणः अप्सुहोम्यः च धौम्यः च आणीमाण्डव्यकौशिकौ दाम्नोष्टीशः त्रैवणिः च पर्णादः घटजानुकः मौञ्जायनः वायुभक्षः पाराशर्यः च सारिकौ बलवाकः सिनीवाकः सुत्यपालः कृतश्रमः जातुकर्णः शिखावांश्च सुबलः पारिजातकः पर्वतः च महाभागः मार्कण्डेयः तथा मुनिः पवित्रपाणिः सावर्णिः भालूकिः गाळवः तथा जङ्गाबन्धुः च रैब्यः च कोपवेगस्रवाः भृगुः हरिबभ्रुः च कौण्डिन्यः बभ्रुमाली सनातनः कक्षीवान औत्सिजः च एव नाचिकेतः अधः गौतमः पैङ्गः वराकः शुनकः शाण्डिल्यः महातपाः कर्करः वेणुजङ्गः च कलापः कटः एव च मुनयः धर्मसहिताः धृतात्मानः जितेन्द्रियाः एते च अन्ये च बहवः वेदवेदाङ्गपारगाः उपासते महात्मानं सभायां ऋषिसत्तमाः कथयन्तः कथाः पुण्याः धर्मज्ञाः శుచయः అమలాः. అక్కడ ఎటువంటి మునులందరూ ఋషులందరూ ఉన్నారు అంటే అసితుడు, దేవళుడు, సత్యుడు, సర్పమాలి, మహాశిరసుడు, అర్వావసువు, సుమిత్రుడు, మైత్రేయుడు, శునకుడు, బలి, బకుడు, దాల్బిడు, స్థూల శిరసుడు, కృష్ణద్వైపాయనుడు మన వ్యాసుల వారు, శుకుల వారు ఆయన కొడుకు, సుమంతుడు, జైమిని, పైలుడు, వయ్యం అంటే నేను, వైశంపాయనుడు అని చెప్పుకుంటున్నారు. మన వ్యాసుడికి నలుగురు ప్రధానంగా శిష్యులున్నారు. వాళ్ళు ఈ నలుగురు సుమంతుడు, జైమిని, పైలుడు, మన వైశంపాయనుల వారు. మేము కూడా అక్కడే ఉన్నాం. ఎక్కడున్నారు వీళ్ళందరూ కూడా? మన ధర్మరాజు కట్టుకున్న సభలో ఉన్నారు. అక్కడ ఈ ఉత్సవాలన్నీ చూస్తూ, అట్లానే తిత్తిరి, యాజ్ఞవల్క్యుడు, లోమహర్షణుడు ఆయన కొడుకుతో పాటు, ఈ లోమహర్షణుడి కొడుకు లేదా రోమహర్షణుడి కొడుకు, రళయో రభేద అని సంస్కృతంలో లకారానికి రకారానికి తేడా లేదు. ఈ లోమహర్షణుడి కొడుకే లోమహర్షణిహి అంటే మన సూతుల వారు. ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారో, శౌనకాది మునులకు మనకు ఈ కథ అంతా చెప్తూ ఉన్న మన సూతుల వారు వాళ్ళ నాన్నగారితో సహా అక్కడే ఉన్నారు. ఈయన ఎక్కడి నుంచి విన్నారు? వైశంపాయనుల వారు జనమేజయుడికి చెప్తూ ఉంటే అక్కడ వినొచ్చి ఇక్కడ శౌనకుల వారికి మనకు చెప్తూ ఉన్నారు కదా, వాళ్లతో సహా. మన జనమేజయుడు లేడు గాని వైశంపాయనుడు ఉన్నాడు. వైశంపాయనుడి దగ్గర విన్న లోమహర్షణుడి కొడుకు సూతుడు ఉన్నాడు. అందరు అక్కడే ఉన్నారు. అప్సుహోమ్యుడు, ధౌమ్యుల వారెవరు? మన పాండవుల పురోహితుడు. ఆణీమాండవ్యుడు, కౌశికుడు, దామోష్ణీషుడు, త్రైవణి, పణ్ణాదుడు, ఘటజానుకుడు, మౌంజాయనుడు, వాయుభక్ష, పారాశర్యుడు. పరాశరుడి కొడుకు మన వ్యాసుల వారు. అయితే ఇక్కడ వ్యాస శిష్యాహ అని ఊరుకున్నారు కాబట్టి ఇక్కడ వ్యాసుల వారి పేరు కూడా చెప్పారు. వ్యాసుల వారు ఉన్నారు, ఆయన శిష్యులు నలుగురు ఉన్నారు, ఆయన కొడుకుల్లో ఒక ఆయన శుకుల వారు ఉన్నారు, ఇద్దరు సారికులున్నారు, బలవాకుడు, సినీవాకుడు, సుత్యపాలుడు, కృతశ్రముడు, జాతూకర్ణుడు, శిఖావాన్, సుబలుడు, పారిజాతకుడు, పర్వతుడు, మహాభాగ గొప్ప భాగ్యవంతుడు పర్వతుడు, మార్కండేయ మహర్షి కూడా ఉన్నారు, మృకుండ మహర్షి కొడుకు. ఈ మార్కండేయుడే కదా శివుణ్ణి మెప్పించి మృత్యుంజయ మంత్రంతో గొప్ప జీవితాన్ని పొందాడు, అనంతమైన కాలం బ్రతికుండే విధంగా. ఎందుకో మరి అంత కోరుకున్నాక నాకు ఈ థాట్ అర్థమే కాదు. అంతగా పరమశివుణ్ణి మెప్పించి 16 ఏళ్లకి చావకుండా చిరంజీవిగా బ్రతికేందుకు ఎవరైనా కోరికలు కోరుకుంటారా? 16 ఏళ్లకు చిరంజీవిత్వానికి తేడా ఏమైనా ఉన్నదా? జన్మే కదా.
ఇదా కోరుకునేది? అసలు మృత్యువుని జయించే మార్గము. అంటే చావు తప్పించుకునే మార్గం గాదు. చావుతో సంబంధం లేని, మరణంతో సంబంధం లేని, జన్మకి అవసరమే లేని స్థితిని పొందడం గదా కావాలి. కాబట్టి ఎప్పుడైనా మన గురువుగారు వ్యాసుల వారు ఈ మార్కండేయుల వారి కథ జెప్తే మనం జాగ్రత్తగా అధ్యయనం చేద్దాము. సరే, ఇంతకీ ఆ మార్కండేయుల వారు గూడా అక్కడే ఉన్నారు. పవిత్రపాణి, సావర్ణి, భాలుకి, గాలవుల వారు, జంగాబంధుడు, రైభ్యుడు, కోపవేగస్రవుడంట. ఈయన పేరు చాలా బాగుంది. భృగువు, హరిబభ్రువు, కౌండిన్యుడు, బభ్రుమాలి, ఈయన సనాతనమైన వాడెప్పటివాడో, కక్షివాన్, ఔసిజుడు, నాచికేతుడు, గౌతముడు, పైంగుడు, వరాహుడు, శునకుడు. ఈ శునకుడి వారి వంశం నుంచొచ్చిన వాడే మన శౌనకుల వారు. మన సూతుల వారు, శౌనకుల వారికి మనకు ఈ కథంతా చెప్తున్నారు గదా! ఆ శౌనకుల వారు ఎక్కడి నుంచొచ్చారు అంటే, ఈ శునకుల వారి వంశం నుంచి. శాండిల్యుడు ఈ గొప్ప మహా తపస్సు కలిగిన వాడాయన. కర్కరుడు, వేణుజంగుడు, కలాపుడు, కఠుడు, మునులందరూ మిగిలిన వాళ్ళు. ధర్మంతో కూడి ఉన్న మునులు, ధృతాత్మలు, జితేంద్రియులు, ఇటువంటి వాళ్ళు ఇంతమంది మాత్రమే గాదు. వీళ్ళే కాక అన్యేచ బహవః ఎంతో మంది వేద వేదాంగ పారగాహ, వేదాలను, వేదాంగాలను పారంముట్టేగా చదువుకుని అధ్యయనం చేసిన వాళ్ళు. అటువంటి ఋషిసత్తమాహ, ఉత్తమమైన ఋషులందరూ గూడా ఆ ఆ సభలో మహాత్మానం, మన మహాత్ముడు మన ధర్మరాజును ఉపాసతే సేవిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు అక్కడున్నారు. వాళ్ళందరూ గూడా నిర్మలమైన వాళ్ళు, స్వచ్ఛమైన వాళ్ళు, శుచి అయిన వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు, పుణ్యకరమైన వాళ్ళు. పుణ్యకరమైన కథలన్నింటినీ అక్కడ చెప్తూ ఉన్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు చక్కగా మాట్లాడుకుంటూ ఉంటే, మన ధర్మరాజు మిగిలిన వాళ్ళందరూ వింటూ ఉన్నారు. తథా ఏవ క్షత్రియ శ్రేష్ఠాః ధర్మరాజం ఉపాసతే, అట్లానే ఎంతోమంది క్షత్రియ శ్రేష్ఠులు కూడా, క్షత్రియులు, రాజులు గూడా ధర్మరాజును అక్కడ ఉపాసిస్తూన ఆయన దగ్గరున్నారు. ఆ సభ, ఈయన సభా ప్రవేశం చేసిన కొద్ది రోజులు ఆయన అక్కడ ఉండగా ఆయనతో పాటు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ ఎవరంటే, శ్రీమాన్ మహాత్మా ధర్మాత్మ ముంజకేతుః వివర్ధనః సంగ్రామజిత్ దుర్ముఖః చ ఉగ్రసేనః చ వీర్యవాన్ కక్షసేనః క్షితిపతిః క్షేమకః చ అపరాజితః కాంభోజరాజः కమలः కంపనः చ మహాబలः సతతం కంపయామాస యవనాన్ ఏకः ఏవ యః యథా అసురాన్ కాలకేయాన్ దేవః వజ్రధరः తదా జటాసురः మద్రకాంతः చ రాజా కుంతిః కుండినः చ కిరాతరాజः తథా అంగవంగౌ సహ పుండ్రకేణ పాండ్య ఉడ్రరాజౌ సహ చ ఆంధ్రకేణ కిరాతరాజः సుమనాः యవనాధిపతిः తథా చాణూరः దేవరాతः చ భోజः భీమరథः చ యः श्रुताहिरः च कालिङ्गः जयत्सेनः च मागधः सुशर्मा चेकितानः च सुरदः अमित्रकर्षणः केतुमान् वसुदानः च वैदेहः अधकृतक्षणः सुधर्मा च अनिरुद्धः च श्रुतायश्च महाबलः अनूपराजः दुर्दर्शः क्षेमजित् च सुदक्षिणः शिशुपालः सहसुतः करुषाधिपतिः तथा आहुकः विप्रुदुः च एव गदः सारणः एव च अक्रूरः कृतवर्मा च सात्विकी च सिनेः सुतः भीष्मकः अधा आकृतिः च एव जिमत्सेनः च वीर्यवान् केकयाः च మహేశ్వాసాः యజ్ఞసేనः च సౌమకిః. రాజులెవరు అంటే, ఆ శ్రీమంతుడు, మహాత్ముడు, ధర్మాత్ముడు, గొప్పగా వృద్ధి చెందుతూ ఉన్న ముంజకేతు అన్న రాజుగారు, సంగ్రామజిత్ దుర్ముఖుడు, ఆ వీర్యం గొప్ప పరాక్రమం కలిగిన ఉగ్రసేనుడు, కక్షసేనుడు, క్షితిపతి, పరాజయమన్నది లేని క్షేమకుడు, కాంబోజరాజు గారు, కమలుడు, కంపనుడు. ఈయన ఎంత మహాబలుడంటే, ఈ కంపనుల వారు సతతం ఎల్లప్పుడూ యవనులను ఆయన ఒక్కడే కంపింపజేసేవాడు. ఈయనను చూస్తే యవనులు వణికిపోయేవాళ్ళు. అందుకని ఆయన పేరు కంపనుడు. ఎట్లా అంటే, యథా అసురులను, కాలకేయులను వజ్రధరుడు ఇంద్రుడు ఎట్లా కంపింపజేసేవాడో, అట్లా మన కంపనుడు ఒక్కడే పాపము పొద్దస్తమానము ఆ యవనులను భయపెడుతూ వణికిస్తూ తిరిగేవాడు. అట్లానే మన జటాసురుడు
మద్రకాంతుడు మద్ర రాజ్యానికి రాజు. రాజా కుంతిరాజు, కుండినుడు, కిరాతరాజు, అట్లానే అంగరాజు, వంగరాజు, పుండ్రకుడితో పాటు పౌంజుడు, ఉడ్రరాజు, ఆంధ్రకుడు, కిరాతరాజు, సుమనసుడు. ఈ కిరాతరాజు పేరు సుమనసుడు, యవనాధిపతి. చాణూరుడు, దేవరాతుడు, భోజుడు, భీమరథుడు, శృతాయుధుడు, కళింగుడు, జయత్సేనుడు, ఈయన మగధరాజు జయత్సేనుడు, సుశర్మ, చేకితానుడు, శత్రుమర్దనుడైన సురధుడు, కేతుమాన్, వసుదానుడు, బాగా వసువులను దానం చేసేవాడో ఏమో మరి కేతుమంతుడు. అట్లానే విదేహరాజు కృతక్షణుడు, సుధర్ముడు, అనిరుద్ధుడు, గొప్ప బలవంతుడైన శృతాయువు, అనూపరాజు దుర్దర్శుడు, బాగా దక్షిణలు అవన్నీ ఇచ్చే క్షేమజిత్తు. మరి లేదా క్షేమజిత్తు వేరే ఆయన, సుదక్షిణుడు వేరే ఆయన. శిశుపాలుడు తన పుత్రులతో సహా వచ్చాడు. కరుషాధిపతి కూడా వచ్చాడు, కరుషమన్న నగరానికి రాజు. ఆహుకుడు, విప్రుదుడు, గదుడు, సారణుడు, అక్రూరుడు, కృతవర్మ, సాత్యకి. ఈ సాత్యకి సినేహసుత, సిని యొక్క కొడుకు. భీష్మకుడు, ఆహృతి, గొప్ప పరాక్రమం కలిగిన జిమత్సేనుడు. కేకయ రాజ్యం నుంచి కూడా రాజులు, క్షత్రియులందరూ వచ్చారు. వాళ్ళందరూ గొప్ప ధనుర్విద్య తెలిసిన వాళ్ళు. అట్లానే సౌమకి సుముఖుడు కొడుకు యజ్ఞసేనుడు. వీళ్ళందరూ కూడా అక్కడే ఉన్నారు. మన ధర్మరాజు ఇంత గొప్పగా గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే, సభా ప్రవేశం చేసుకుంటూ ఉంటే ఆ ఉత్సవంలో పాల్గొనడానికి. అర్జునంచాపి సంశ్రిత్య రాజపుత్రాః మహాబలాః అశిక్షంత ధనుర్వేదం రౌరవాజిన వాససః. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇన్నాళ్ళు అక్కడ ఉంటూ ఉన్నారు కదా, ఊరికినే ఉండడం ఎందుకని ఆ మహాబలవంతులు రాజపుత్రులందరూ అర్జునం సంశ్రిత్య, అర్జునుడి దగ్గర ఆయన ఆశ్రయించి ఆయన దగ్గరికి వచ్చి రౌరవాజిన వాససః, రురు అన్న ఒక రకమైన జింక, దుప్పి లాంటిది. దాని అజినము అంటే చర్మము. ఒక విధమైన జింక చర్మాన్ని ధరించి వాళ్ళందరూ మన అర్జునుడి దగ్గర ధనుర్వేదాన్ని అశిక్షంతా నేర్చుకుంటూ ఉన్నారు. ఒక పక్కన అర్జునుడు పనిలో పనిగా ఇక్కడ ఉత్సవాలన్నీ జరుగుతూ ఉన్నాయి. కథలు చెప్పేవాళ్ళు కథలు చెప్తున్నారు. నాటకాలు, నాట్యాలు, పాటలు, సంగీతాలు, ఏవో ఆటలు అన్ని నడుస్తూ ఉంటే ఒకవైపు మన అర్జునుడు అడిగిన వాళ్ళందరికీ అడిగినట్టు ధనుర్విద్య అంతా నేర్పిస్తూ ఉన్నాడు. తత్రైవ శిక్షితాః రాజన్ కుమారాః వృష్ణినందనాః రౌక్మిణేయః చ సాంబః చ యూయుధానః చ సాత్యకిః. అట్లానే వృష్ణి వంశంలోని వాళ్ళు రాకుమారులు అదే విధంగా అక్కడ అర్జునుడి దగ్గర నుంచి ఈ ధనుర్విద్యను నేర్చుకుంటున్నారు. రుక్మిణి కొడుకులు సాంబుడు, యుయుధానుడు, సాత్యకి వాళ్ళందరూ. ఏతే చ అన్యే చ బహవః రాజానః పృథివీపతే ధనంజయ సఖా చాత్ర నిత్యమాస్తే స్మ తుంబురుః. ఇట్లానే వాళ్ళు వీళ్ళని కాదు, చాలా మంది రాజులు అక్కడికి వచ్చారు. ఆ సమయంలో అక్కడే ఆ ఉత్సవాల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఓ పృథ్వీపతి జనమేజయ. ఈలోగా మన ధనంజయుడి సఖ, మన ధనంజయుడి స్నేహితుడు తుంబురుడు అక్కడ నిత్యం ఆస్తే స్మ, ఎప్పుడూ అక్కడే ఉండేవాడు. తుంబురుడు ఎప్పుడు అక్కడ పాటలు పాడుకుంటూ, మన గంధర్వుడు గానాలన్నీ చేస్తూ అక్కడక్కడే ఉండేవాడు మన ధనంజయుడితో పాటు. చిత్రసేనః సహ అమాత్యః గంధర్వ అప్సరసః తదా గీతవాదిత్ర కుశలాః సామ్య తాళ విశారదాః ప్రమాణే అథ లయస్థానే కిన్నరాః కృతనిశ్రమాః సంచోదితాః తుంబురుణ గంధర్వాః సహితాః జగుః. చిత్రసేనుడు మొదలైన గంధర్వులందరూ వాళ్ళ అమాత్యులతో సహా, అప్సరసలందరూ కూడా తథా అదే విధంగా వీళ్ళందరూ కూడా మన తుంబురుడు, చిత్రసేనుడు మొదలైన గంధర్వులు వాళ్ళ అమాత్యులతో పాటు అందరూ వచ్చారు కదా, వాళ్ళతో పాటు అప్సరసలు కూడా వచ్చారు. వీళ్ళందరూ గీత వాదిత్ర కుశలాహ, సంగీత వాయిద్యాలు మ్రోగించడంలో, గీతాలు గానాలు పాటలు పాడడంలో గొప్ప కుశలత కలిగిన వాళ్ళు, నేర్పు కలిగిన వాళ్ళు. శమ్యాతాళ విశారదాహ, శమ్యాతాళం అంటే తాళాలు వేయడము. తాళాలు వేస్తూ
పాటలు పాడడంలో వాళ్ళు నైపుణ్యం కలిగిన వాళ్ళు, వైశారథ్యం కలిగిన వాళ్ళు ఎక్స్‌పర్ట్స్. వాళ్ళు ప్రమాణే లయస్థానే చక్కగా లయబద్ధంగా తాళాలతో ఆ కిన్నరులందరూ కృతనిశ్రమాహ ఎంతో గొప్పగా స్పెషల్ ఎక్స్‌పర్టీస్ సాధించిన వాళ్ళు, ఎంతో పరిశ్రమించి దాన్ని నేర్చుకున్న వాళ్ళు, ఆ ఫైన్ ఆర్ట్స్‌లో గొప్ప టాలెంట్ ఉన్న వాళ్ళందరూ తుంబురున సంచోదితాహ తుంబురుడి చేత తుంబురుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే, గంధర్వాహ గంధర్వులందరూ సహితాహ కలిసి జగుహు అక్కడ గొప్పగా గానాలన్నీ చేస్తూ ఉన్నారు. గాయంతి దివ్యతానైః తే యథాన్యాయం మనస్వినః పాండుపుత్రాన్ ఋషీంశ్చయేవ రమయంతే ఉపాసతే. తే మనస్వినః గొప్ప మనసున్న మన గంధర్వులు, కిన్నరులు, అప్సరసలందరూ యథాన్యాయం చక్కగా న్యాయ ప్రకారము దివ్యతానైః గాయంతి రాగం, తానం, పల్లవి అని పిలుస్తూ ఉంటారు. వాటితో చక్కగా గానాలన్నీ చేస్తూ ఉన్నారు దివ్యంగా. ఆ విధంగా వాళ్ళు పాండుపుత్రులను, పాండవులను, ఋషులను, మిగిలిన రాజులను, అక్కడికొచ్చిన వాళ్ళందరినీ కూడా ఉపాసతే వాళ్ళు ఉపాసిస్తున్నారు. వీళ్ళు కూడా రమయంతే వీళ్ళు ఆనందిస్తున్నారు. వాళ్ళని ఆనందింపజేస్తూ ఉన్నారు. గొప్పగా ఈ విధంగా సేవిస్తూ ఉన్నారు. తస్యాం సభాయాం ఆసీనాః సువ్రతాః సత్యసంగరాః దివీవ దేవాః బ్రహ్మాణం యుధిష్ఠిరం ఉపాసతే. ఈ విధంగా ఏదో దివిలో దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ఉపాసించినంత ఘనంగా ఈ భువిలో మన యుధిష్ఠిరుణ్ణి, ఈ సత్యసంగరాః సత్యం కలిగిన వాళ్ళు, సువ్రతం ధర్మం కలిగిన వాళ్ళు, ఆసీనాః అక్కడే ఉండి ఆ సభలో మన యుధిష్ఠిరుణ్ణి ఉపాసిస్తూ ఉన్నారు అని మనకు వైశంపాయనులు కథ చెప్తూ ఉన్నారు. తథా తత్ర ఉపవిష్టేషు పాండవేషు మహాత్మసు లోకాన్ అనుచరన్ సర్వాన్ అగమత్ తాం సభాం ఋషిః. తథా ఆ విధంగా ఉండగా తత్ర అక్కడ మహాత్ములు పాండవులు ఆ విధంగా ఆ సభలో ఉండగా ఒకానొక సమయంలో మన ఋషి నారదుల వారు తాం సభాం ఆ సభకు లోకాన్ అనుచరన్ సర్వాన్ లోకాన్ అనుచరన్ అన్ని లోకాలు పర్యటిస్తూ మన ఋషి నారదః సుమహాతేజాః ఋషిభిః సహితః తదా సభాస్థాన్ పాండవాన్ ద్రష్టుం ప్రీయమాణః మనోజవః. మన నారద మహర్షి ఆ గొప్ప తేజోమూర్తి ఋషులతో పాటు కలిసి లోకాలన్నీ చరిస్తూ ఇక్కడ ఈ సభలో మన పాండవులను చూడాలి అని ప్రియమాణః కోరుకుంటూ, ఆ కోరికతో ఎంతో సంతోషంగా మనోజవః కోరుకున్న వేగంతో రాగలిగిన మన నారదుల వారు తాం సభాం అగమత్ ఆ సభకొచ్చారు. తం ఆగతం ఋషిం దృష్ట్వా నారదం సర్వధర్మవిత్ సహసా పాండవశ్రేష్ఠః ప్రత్యుత్థాయ అనుజైః సహ. ఆగతం తం ఋషిం దృష్ట్వా నారదం ఆ వచ్చిన నారద మహర్షిని చూస్తూనే సర్వధర్మవిత్ పాండవ శ్రేష్ఠః ధర్మం తెలిసినవాడు మన ధర్మరాజు అనుజైః సహా తన తమ్ముళ్లతో పాటు సహసా ప్రత్యుత్థాయ గబగబా లేచాడు. మన నారదుల వారికి ఆయనతో పాటు వచ్చిన ఋషులందరికీ ఎదురేగాడు. అభ్యవాదయత ప్రీత్యా వినయ అవనతః తదా తదర్హం ఆసనం తస్మై సంప్రదాయ యథావిధి. గబగబా వెళ్ళి తదా ఇంకప్పుడు వినయ అవనతః వినయంతో తల వంచి నమస్కరిస్తూ ప్రీత్యా ప్రేమతో అభ్యవాదయత అభివాదనం చేసి తత్ అర్హం ఆసనం ఆయనకు మన నారదుల వారికి ఉచితాసనాన్ని తస్మై ఆయనకు యథావిధిగా సంప్రదాయ ప్రదానం చేసి ఆయనకు మన నారదుల వారికి ఆయనతో పాటు వచ్చిన ఋషులందరికీ కూడా వాళ్లకు ఉచితమైన ఆసనాలను చూపించి
వాళ్ళను చక్కగా గౌరవించి పలకరింపులయిన తర్వాత నారదం స్వస్థం ఆసీనం ఉపాసీనః యుధిష్ఠిరः అపృచ్ఛత్ పాండవః తత్ర రాజమధ్యే మహామతిః. ఇంకా మన యుధిష్ఠిరుడు స్వస్థం ఆసీనం ప్రశాంతంగా కూర్చున్న నారదుణ్ణి, ఈయన కూడా ఆయన పక్కనే ఉపాసీనః కూర్చుని, మన పాండవః మన ధర్మరాజు ఆ రాజుల మధ్యలో, మిగిలిన వాళ్ళందరి మధ్యలో ఆ మహామతి గొప్ప బుద్ధి కలిగిన వాడు ధర్మరాజు ఈ ప్రశ్నను నారదుడితో అపృచ్ఛత్ అడిగాడు. ఇక్కడ 2 ప్రశ్నలు అడగొచ్చు. రెండిట్లో ఏదో ఒకటి. 2 ఒకటేసారి ఎవరు అడగరు. రెండిట్లో ఏదో ఒక ప్రశ్న అడగొచ్చు. ఒక్కటి గురువుగారండి, అన్నిట్లోకి గొప్పది ఏది? నేను పొందవలసిన స్థితి ఏది? అది నాకు ఉపదేశం చేస్తారా? నేనింతవరకు ఎంతో సాధించాను. నేను నా తమ్ముళ్ళతో పాటు కలిసి ఇంత సాధించానండి. ఇంకీ తర్వాత నేను చేయవలసినదేమున్నది నా ఆత్మోద్ధరణకి, దాని గురించి నాకు ఉపదేశం చెయ్యండి అని అడగొచ్చు. ఒకవేళ మన ధర్మరాజు ఆ ప్రశ్న అడిగి ఉంటే, మళ్ళీ మన ప్రస్థానం ఇక్కడికి ఆగిపోయేది. ఎక్కడ? నారదుల వారు ఆహా! తప్పకుండా ఉన్నది. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంక తర్వాత ప్రపంచంలో సాధించవలసిందేమీ లేదు. నువ్వు ప్రపంచంలో ఎంత సాధించినా గూడా కొంతే. ఆత్మోద్ధరణ అత్యవసరము. నువ్వు ఆత్మని సాధించాలి అని చెప్పి, ఎట్లా గురువుగారు ఆత్మ ఉద్ధరణ ఎట్లా చేసుకోవాలి? ఆత్మ సాధన ఎట్లా చెయ్యాలి అంటే, ఆత్మ అభ్యాసానికి కావలసిన ఆత్మజ్ఞాన బోధ ఆయన చేసేవాడు. ఈయన దాన్ని అభ్యాసం చేసుకుంటే ఆత్మస్థితిని పొందేవాడు. అక్కడికి ప్రస్థానం ఆగిపోయేది. ఆ రకంగా కూడా నారదుడిని ప్రశ్నలు వేసి అటువంటి బ్రహ్మజ్ఞానంతో మోక్షం సాధించిన వాళ్ళు ఉన్నారు. రెండో రకమైన ప్రశ్న ఏది అడగొచ్చు అంటే, ఇది ఇప్పుడు ఇక్కడ మన ధర్మరాజు అడిగినట్టు అడగొచ్చు. అయితే అడుగుతున్న వాడెవడిక్కడ? ధర్మరాజు. ధర్మంగా కర్మలు చేయడంలో ఉన్నవాడు, కర్మానుష్ఠానంలో ఉన్నవాడు, కర్మ మార్గంలో ఉన్నవాడు, అహంకర్తా భావంతో ఉన్నవాడు కాబట్టి ఈయన అడిగే ప్రశ్న ఎట్లా ఉంటుందో చూద్దాము. ఇంతకీ మన నారదుల వారు వస్తే ఆయన్ని కూర్చోబెట్టి, ఆయన్ని ఎంతో వినయంగా మన ధర్మరాజు అడిగిన ప్రశ్న ఏమి? భవాన్ సంచరతే లోకాన్ సదా నానావిధాన్ బహూన్ బ్రహ్మణ నిర్మితాన్ పూర్వం ప్రేక్షమాణః మనోజవః ఈదృశీ భవతా కాచిత్ దృష్టపూర్వా సభా క్వచిత్ ఇతో వా శ్రేయసి బ్రహ్మన్ తత్ మమ ఆచక్ష్వ పుచ్చదః. గురువుగారు, భవాన్ మీరు సదా ఎల్లప్పుడు నానా విధమైన బహుని ఎన్నో లోకాలను సంచరిస్తూ ఉంటారు కదండి. మీరు మనోజవంతో మనసంత వేగంగా ప్రయాణం చేయగలిగిన వాళ్ళు, పూర్వము మన బ్రహ్మగారి చేత నిర్మించబడ్డ ఏ ఏ లోకాలను ఎట్లా ప్రేక్షమాణః చూస్తూ వచ్చారో వాటిలో ఎక్కడైనా క్వచిత్ ఈదృశి ఈ విధమైన కాచిత్ సభ, ఏదైనా ఎక్కడైనా ఇటువంటి సభ, నేను కట్టుకున్న లాంటి సభ భవతా మీ చేత దృష్టపూర్వ అండి, మీరు చూసారా అండి? నేను ఇంత గొప్పగా కట్టుకున్నాను చూసారా మా ఇల్లు? ఇంత గొప్పగా మన బ్రహ్మగారు మొత్తం బ్రహ్మాండంలో ఎక్కడైనా ఇటువంటి ఇంత గొప్ప సభను కట్టారా అండి? మీరు చూసారా ఎక్కడైనా? లేదా ఇతోవా శ్రేయసి దీన్ని మించి ఓ బ్రహ్మన్ గురువుగారు ఎక్కడైనా ఏ లోకాల్లోనైనా ఇంత ఘనమైన సభ ఉన్నదా అండి? పృచ్ఛతః అడుగుతూ ఉన్న మమ నాకు ఆచక్ష్వ చెప్పండి. ఇదే ఆ ప్రశ్న. నేను ఒక ఇల్లు కట్టుకున్నానండి. ఇటువంటి ఇల్లు ఇంకెక్కడైనా ఉన్నదా అండి? దీన్ని మించిన ఇల్లు ఉన్నదా అండి? తెలుసుకొని ఏం చేస్తావు? ఉండే ఉంటుంది ఎక్కడో దగ్గర. లేకపోతే లేదు. అయితే ఇప్పుడేమి నీ ఘనకార్యం ఇక్కడ నీ గొప్పతనము? వచ్చిన వాళ్ళెవరు? బ్రహ్మజ్ఞానులు నీ దగ్గరకొస్తే నువ్వు అడగవలసిన ప్రశ్నేమి? నువ్వు తెలుసుకోవలసిన విషయమేమి? ఇంతకన్నా గొప్ప ఇల్లు ఎక్కడైనా ఉన్నదా అండి? ఇంతకైనా గొప్ప సభ ఉన్నదా అండి? లేదా ఇటువంటిది ఎక్కడైనా ఉన్నదా అండి?
ఏమైనా ఆయన న్యూస్ రిపోర్టరా నీకు? ఆ విషయం చెప్పాడే అనుకో, ఆయన అక్కడక్కడ తిరిగొచ్చాడు, అన్నీ చూసొచ్చాడు. నీకు చెప్పాడే అనుకో, నీకు దానివల్ల లాభమేమి? ఏమైనా జ్ఞానం కలుగుతుందా దానివల్ల? లేదు. ఎక్కడా కనపడలేదు ధర్మరాజా. అసలు ఈ ఇల్లుని మించి ఇంత అందమైన గొప్ప ఇల్లు ఇంకెక్కడా నేను చూడలేదంటే ఆనందపడతావా? అంటే వేరేవి గూడా చూసాను అంటే నాకట్లాంటివి కావాలి అని ఆశపడ్డానికి బయలుదేరతావా? ఇందుకోసమా? కాబట్టే ఇప్పుడేం జరిగింది? ఈ సభా పర్వం దగ్గర ఆగిపోయిందా? కాదు గదా! ఇట్లా జారిపోవడం. పైకి ఎక్కడం ఏం లేదు. ఇంకా పారడం, ప్రపంచంలోకి పారడం. కాబట్టి ఏమైంది? సభా పర్వ అవుతుంది, అరణ్య పర్వ అవుతుంది. ఇంకొక 17 పర్వాలవుతాయి. ఇంకిట్లనే సాగుతుంటుంది సంసారం. అవకాశం వచ్చిందా? ఎక్కడికక్కడ మనకిట్లా అవకాశాలొస్తాయి. ప్రపంచంలోకి పారడము, ప్రపంచంలో సాగడము, ప్రపంచంలో పైకి, కిందికి, పక్కకి అడ్డంగా వెళ్ళిపోవడం గాదు. ఆత్మపరంగా పైకెళ్ళిపోయే ఊర్ధ్వగతి ఆ విధంగా పొందే, స్వస్థితి పొందే అవకాశం వస్తూనే ఉంటుంది ఎప్పటికి పడితే అప్పటికి. కానీ ఎన్ని సార్లు దాన్ని వదిలిపెట్టుకుంటూ పోతామో, ఎన్ని సార్లు వదిలిపెట్టుకుంటూ పోతామో, ఎన్ని సార్లు పోగొట్టుకుంటామో అని కళ్ళగట్టినట్టు కనిపిస్తూ ఉన్నది ఎంత కళ్ళ ముందు ఇంత స్పష్టంగా చూపిస్తున్నారు మన వ్యాసుల వారు. ఎంత గొప్ప అవకాశము! ఎంత గొప్ప అవకాశం! ఇదే అడిగే ప్రశ్న. నేనేదో ఒకటి హ్మ్. మాయా ఇల్లు కట్టుకున్నానండి. మాయ పైగా అది అంతా మిథ్య. ఏదో ఒకటి ఇల్లు కట్టుకున్నానండి. ఇట్లాంటిది ఇంకెక్కడైనా ఉందా? దీన్ని మించి ఉందే? లేదో? ఏమిప్పుడు? దానివల్ల నీకు లాభము? జ్ఞానమా? మోక్షమా? ఊరికే బంధమే గదా! అజ్ఞానమే. కోరికలు ఇంకా కొంచెం పెరగడానికి. కాబట్టి ఉందా అండి ఆయన? హ్మ్. చెప్తా పట్టు. తచ్చుత్వా నారదः తస్య ధర్మరాజస్య భాషితం పాండవం ప్రత్యువాచ ఇదం స్మయన్ మధురయా గిరా. మన నారదుల వారు తస్య ధర్మరాజస్య తద్భాషితం శ్రుత్వా మన ధర్మరాజు చెప్పిన మాటను విని స్మయన్ నవ్వుతూ ఓహో ఇక్కడుందా నీ మనసు కర్మనిష్టలో ఉన్నదా మంచిది అనుకుని మధురయ్య గిరా మృదువైన మాటలతో ఎవరికేది కావాలంటే అది మరి రెండున్నాయి మనకు నిష్టలు ఒకటి కర్మనిష్ట ఒకటి జ్ఞాననిష్ట మొత్తం భారతం అంతా అదే విషయము అందుకనే మన భగవద్గీత మొత్తం అంతా అదే చెప్పేది మన భగవద్గీత నిండా ఉన్నదేమి రెండే రెండు నిష్టలు మయా పురా ప్రోక్తం ఏమి ఒకటి కర్మనిష్ట ఒకటి జ్ఞాననిష్ట ఏది కావాలంటే అది కర్మణి ఏవ అధికారః తే అనుకో కర్మకే నీకు అధికారం ఉంటే ఇదిగో పాటు కర్మనిష్ట నువ్వు కర్మనిష్టలో ఉన్నావు కాబట్టి కర్మలు ఎట్లా చేయాలని చెప్తాను విను జ్ఞాననిష్టలో ఉన్నావనుకో నీకు ఇంకా కర్మలతో సంబంధం లేదు నీకు ఆత్మబోధ ఆత్మోపదేశం అని మళ్ళీ భగవద్గీతలో ఏ రెండు నిష్టలు చెప్తారో అదే విషయం మొత్తం భారతం అంతా ఉంటుంది ఈయన అడిగిందేమి కర్మల్లో ఉన్నాడు కోరికలతో ఉన్నాడు నేనేదో ఇల్లు కట్టుకున్నాను ఏదో పిల్లి కూనని పెంచుకుంటున్నాను ఇంకేమైనా ఉన్నాయా ఇట్లాంటివి గొప్పవి ఎక్కడైనా ఉన్నాయా ఇట్లాంటివన్నీ ఎక్కడైనా ఉన్నాయా దానికి కూడా అట్లానే నవ్వుతూనే మృదువుగానే చెప్తారు అట్లానే మన నారదుల వారు ఈ విధంగా అడిగిన మన పాండవుడితో ధర్మరాజుతో ఇదం ప్రతివాచ ఈ విధంగా బదులు చెప్తూ ఉన్నారు మానుషేషు నమే తాత దృష్టపూర్వా నచ శ్రుత సభా మణిమయీ రాజన్ యథా ఇయం తవ భారత తాత నాయన మయా నా చేత మానుషేషు మనుషుల లోకంలో అంటే భూలోకంలో ఇటువంటి మణిమయమైన సభ పూర్వం దృష్టపూర్వ నా ఇంతకు ముందు నేను చూడలేదు నచ శృత వినలేదు కూడా నువ్వు కట్టుకున్న లాంటి ఇటువంటి గొప్ప మయసభ ఇంతకు ముందు నేను చూడలేదు నేను వినలేదు కూడా ఇంతకు ముందు చూడలేదు వినలేదు అంటే ఇప్పుడు కొత్తగా కల్పించబడ్డది అంటే ఎప్పుడో ఒకప్పుడు నశిస్తుందని అర్థం ఇప్పుడు కొత్తగా మనం ఒకటి సృష్టించాము ఉత్పత్తి చేసామంటే అది ఎప్పుడైనా నశిస్తుంది కొత్తగా ఓసారి వచ్చిందంటే ఓసారి పోతుందని అర్థం ఎప్పుడు ఉండేది కావాలి మనకి రామ సరే ఓ రాజన్ ఓ రాజా యథా ఏ విధంగా తవయ్యం నీ ఈ
మణిమయమైన సభ ఉన్నదో ఇటువంటి దాన్ని ఇంతకుముందు నేను చూడలేదు. అసలు వినను గూడా లేదు. సభాం తు పితృరాజస్య వరుణస్య చ ధీమతః కథయిష్యే తథా ఇంద్రస్య కైలాసనిలయస్య చ బ్రహ్మణః చ సభాం దివ్యాం కథయిష్యే గతక్లమాం యది తే శ్రవణే బుద్ధిః వర్తతే భరతర్షభ. తు కానీ నువ్వు గట్టుకున్న లాంటి ఈ సభ లాంటి దాన్ని ఇంతకుముందు నేను చూడలేదు, వినలేదు. కానీ నేను ఇంతకుముందు కొన్ని చూశాను. మన పితృరాజస్య సభ, పితృదేవతలకు రాజుగారు యములవారు, ఆ యముడి సభను చూశాను. అట్లానే ధీమంతుడు బుద్ధిమంతుడైన వరుణుడి సభను కూడా చూశాను. తథా అట్లానే ఇంద్రుడి సభ, ఇంద్ర సభను కూడా చూసొచ్చాను. కైలాస నిలయుడు, కైలాసంలో ఉండేవాడు కుబేరుడు, ఆయన సభను కూడా చూసొచ్చాను. వాటన్నింటినీ కూడా కథ ఇష్యే నేను నీకు చెప్పగలను. తథా అట్లానే బ్రహ్మదేవుడి యొక్క దివ్యమైన సభ కూడా ఉన్నది. బ్రహ్మసభ గతక్లమం అది. అక్కడికి వెళ్తే అసలు ఏ శ్రమ ఉండదు. అటువంటి దాన్ని కూడా నేను సంచరించి వచ్చాను. ఏది ఒకవేళ ఏ నీకు శ్రవణే బుద్ధిః వర్తతే వినాలన్న ఉద్దేశం ఉంటే, మనుషుల లోకంలో నువ్వు కట్టుకున్న లాంటిది నేను చూడలేదు గాని, నేను యమనగరాన్ని, వరుణుడి నగరాన్ని, కుబేరుడి నగరాన్ని, ఇంద్రుడి నగరాన్ని, బ్రహ్మదేవుడి నగరాలను కూడా సభలను కూడా చూసొచ్చాను. ఈ 5 సభలు యమసభ, వరుణ సభ, ఇంద్ర సభ, కుబేర సభ, బ్రహ్మ సభలను నీకు వినాలని ఉద్దేశం ఉంటే, నీకు ఆ బుద్ధి పుడితే చెప్పు. కథయిషే చెప్తాను ఓ భరతర్షభ అన్నారు. నారదేన ఏవ ముక్తః తు ధర్మరాజः యుధిష్ఠిరः ప్రాంజలిః భ్రాతృభిః సార్ధం తైః చ సర్వైః నృపైః వృతః నారదం ప్రత్యువాచ ఇదం ధర్మరాజः మహామనాః సభాః కథయ తాః సర్వాః శ్రోతుమిచ్చామహే వయం. నారదేన నారదుల వారి చేత ఏవం ఈ విధంగా మన ధర్మరాజు యుధిష్ఠిరుల వారు ఉక్తహతు చెప్పబడ్డవారై ప్రాంజలి చేతులు కట్టుకుని భ్రాతృభిః సార్ధం తన సోదరులతో పాటు తైః సర్వైః నృపైః వృతః అక్కడ చుట్టుపక్కల రాజులందరూ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరితో పాటు కలిసి ఆ గొప్ప మనసు కలిగిన వాడు ధర్మరాజు ఇదం ఈ విధంగా నారదుడితో ప్రతివాచ బదులు పలుకుతూ ఉన్నాడు. నేను నీకున్న లాంటి సభను చూడలేదు గాని, ఇంకొక 5 రకాల సభలను చూసొచ్చాను. కావాలంటే వాటి గురించి చెప్తాను నీకు ఇష్టమైతే అన్నాడు. ఓహో! తప్పకుండానండి గురుగారు. తాః సభాః ఆ సభల గురించి సర్వాః మొత్తం ఆ సభలన్నింటి గురించి కథయా చెప్పండి. వయం మేమందరము శ్రోతుమిచ్చామహే వినాలని కోరుకుంటూ ఉన్నాము. పైగా ఆ సభల గురించి ఎట్లా చెప్తారంటే మీరు, కిం ద్రవ్యాః తాః సభాః బ్రహ్మన్ కిం విస్తారాః కిం ఆయతాః పితామహం చకే తస్యాం సభాయాం పర్యుపాసతే వాసవం దేవరాజం చ యమం వైవస్వతం చకే వరుణం చ కుబేరం చ సభాయాం పర్యుపాసతే ఏతత్ సర్వం యథా తత్వం దేవర్షే వదతః తవ శ్రోతుమిచ్చామి సహితాః పరం కౌతూహలం హి నః. ఓ తప్పకుండా ప్లీజ్ చెప్పండి గురువుగారు. ఆ సభలన్నింటి గురించి చెప్పండి వినాలని కోరుకుంటున్నాను. తాః సభాః ఓ బ్రహ్మన్ ఓ గురువుగారు ఆ సభలన్నింటికి కిం ద్రవ్యాః ఏ ఏ ద్రవ్యాలతో ఏ పదార్థాలతో వాటిని నిర్మించారండి, వాటి విస్తారం ఎంత, వాటి ఆయతం ఎంత, అవి ఎంత పొడుగు, ఎంత వెడల్పు, ఎంత ఎత్తు, వాటి వైశాల్యము ఎంత ఒక్కొక్క దానికి. పైగా పితామహం తస్యాం సభాయాం బ్రహ్మదేవుడి సభలో కే పర్యుపాసతే ఎవరెవరు దాన్ని సేవిస్తుంటారు, బ్రహ్మలోకంలో ఆ బ్రహ్మగారి సభలో ఎవరెవరు ఉంటారండి. అట్లానే
కే ఎవరెవరు వాసవుడు ఇంద్రుడి యొక్క సభలో ఎవరెవరుంటారు? దేవరాజు ఇంద్రుడు. అట్లానే వైవస్వతుడు యముడి సభలో ఎవరెవరుంటారు? వరుణుడి సభలో ఎవరెవరుంటారు? కుబేరుడి సభలో ఎవరెవరుంటారో అదంతా గూడా చెప్పండి. ఆయా సభలు ఏ ఏ ద్రవ్యాలతో తయారు చేయబడ్డాయి? ఆ సభలు ఎంత పరిమాణంలో ఉంటాయి? ఆయా సభల్లో ఎవరెవరు ఉంటారు? ఇవన్నీ గూడా విస్తారంగా చెప్పండి. ఏతత్ ఇదంతా సర్వం మొత్తం యథాతత్వం ఉన్నది ఉన్నట్టు తవ వదతః మీరు చెప్తూ ఉంటే సహితాహ మేమందరం కలిసి శ్రోతుమిచ్చామహ వినాలని కోరుకుంటున్నాము. ఓ దేవర్షి నహ మాకందరికి పరమ కుతూహలంగా ఉన్నది అని ఆయన చెప్తూ ఉన్నాడు. నారదుల వారు ఓహో తప్పకుండా చెప్తాను. గొప్ప గొప్ప లోకాలన్నీ ఉన్నాయి అని ఆయన ఇంకిక్కడి నుంచి చాలా వర్ణించి చెప్తారు. వినాలని కోరుకుంటున్నాము. పరమ కుతూహలంగా ఉన్నది అని మన ధర్మరాజు అడిగినట్టే మనకు గూడా అంత కుతూహలము. వాటిని చూడాలి, వాటిని అనుభవించాలి, వాటిని చేరుకోవాలి అన్న ఇంట్రెస్ట్, కోరికలు కలిగాయనుకోండి. మనం గూడా ఇట్లానే ఆది పర్వ నుంచి, సభా పర్వ నుంచి, అరణ్య పర్వ నుంచి, యుద్ధ పర్వ దాకా పోయి, మళ్ళీ మరణాలయిన తర్వాత మళ్ళీ ఆది పర్వ జన్మలు, అక్కడి నుంచి మళ్ళీ సభా పర్వలు, ఇళ్ళు, పిల్లి కూనలు, మళ్ళీ అక్కడి నుంచి అరణ్య పర్వలు, వానప్రస్థాలు, అక్కడి నుంచేం మోక్షం లేదు. మళ్ళక్కడి నుంచి మళ్ళీ మరణాలు, మళ్ళక్కడి నుంచి ఆది పర్వాలు ఇంకిక్కడిక్కడిక్కడే ఉంటాము. ఇవి గొప్ప ట్రాప్స్ లాగా ఉంటాయి. కానీ ఉపాసకులుంటారు. కర్మ మార్గంలో ఉండి ఉపాసనలు చేసుకుంటూ, పూజలు అవన్నీ చేస్తూ, ఇహలోకంలో ఇట్లా గొప్పగా సుఖాలు, భోగాలు, భవంతులు అన్నీ ఉండాలి. పరంలో గూడా పోయిన తర్వాత గూడా గొప్ప గొప్ప లోకాలుండాలన్న కోరికలు ఉండేవాళ్ళు ఉంటారు. కర్మ మార్గంలో కర్మనిష్టలో ఉంటారు. కర్మోపాసనలతో ఉంటారు. అటువంటి వాళ్ళ కోసం కూడా చెప్పేవన్నీ ఉంటాయి వేదాల నిండా. వాటన్నింటిని వ్యాసుల వారు మనకు భారతం నిండా చెప్తూ వస్తారు. ఇవన్నీ కావాలి అని కుతూహలం ఉన్నవాళ్ళు వినండి. బాగుంటుంది. ఇవి అవసరం లేదనుకున్న వాళ్ళు ఊరికనే వినండి. కుతూహలం లేకపోతే మహా మంచిది. అసలు అవసరం గూడా లేదు. లోకాలున్నాయి అంటే వాటికి ఎంత దూరం వెళ్ళినా సరే ఆ బ్రహ్మ భువనాల్లోకాహ పునరావర్తినః అర్జున అని ఆయన ఊరికినే చెప్పలేదు భగవద్గీతలో. ఇక్కడి నుంచి అక్కడి దాకా, భూలోకం నుంచి బ్రహ్మలోకం దాకా ఎంత దూరం వెళ్ళినా సరే మళ్ళీ అవన్నీ పునరావృత్తితో కూడి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ జన్మలనిస్తాయి. అయితే ఈ లోకాలన్నీ గాదు, అలోకం కావాలి నాకు అని కోరుకునే వాళ్లకు తర్వాతుంటుంది ప్రవచనము. ఇప్పుడు మాత్రము కర్మోపాసనంలో ఉన్నవాళ్ళు, కర్మ మార్గంలో ఉన్నవాళ్ళు, కర్మనిష్టతో ఉన్న వాళ్ళకు ఏవో లోకాలున్నాయని వర్ణించి వర్ణించి చెప్తారు. అవి ఇక్కడ ఉన్నట్టు నేను చెప్తూ వస్తాను. ఇక్కడ మీరు ఆలోచన చేసుకోండి. మీకు మహా కుతూహలంగా ఉంది వినాలని, తెలుసుకోవాలని, అవకాశం ఉంటే పొందాలని, ఆ అనుభవాలన్నీ అనుభవించాలని ఒకవేళ కోరికుంటే, వినాలని ఇంట్రెస్ట్ ఉంటే వినండి. వినాలని అంత ఇంట్రెస్ట్ లేదు. అక్కడ ఉన్నది గాబట్టి, అందరితో పాటు ఏదో కర్మనిష్టలో ఉన్న వాళ్ళ కోసం గూడా చెప్తూ ఉంటారు గాబట్టి, వింటూ ఉన్నాము అనుకుంటూ ఉన్నవాళ్ళు. మా కోసం తర్వాత ఎప్పుడైతే జ్ఞానపర్వం మొదలవుతుందో, ఎప్పుడైతే జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళ కోసం చెప్పే జ్ఞానబోధ మొదలవుతుందో, దాని మీద ఫోకస్ చేస్తామనుకునే వాళ్ళు, అందుకోసం వెయిట్ చేయండి. ఇది ఇది గూడా ఉంటుంది మధ్యలో మనం వినవలసింది. చదువుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది. తెలుసుకోవడం ఎందుకంటే ఇట్లాంటివి గూడా ఉన్నాయని, కావాలని కోరుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు కాబట్టి. నారదుల వారు చెప్తూ ఉన్నారు. శక్రస్య తు సభా దివ్యా భాస్వరా కర్మభిః జితా విస్తీర్ణా యోజనశతం శతం అద్యర్థం ఆయతా వైహాయసి కామగమా పంచయోజనం ఉచ్ఛ్రితా జరాశ్లోకక్లమాపేత నిరాతంక శివా శుభా. శక్రుడి సభ, ఇంద్రుడి సభ ఎట్లా ఉంటుందంటే, అది దివ్యంగా ఉంటుంది. ఆకాశంలో ఉంటుంది. అది భాస్వర ప్రకాశిస్తూ ఉంటుంది. కర్మలతో దాన్ని జయించొచ్చు. దాన్నెట్లా కట్టుకుంటామంటే, ఆ లోకాన్ని మనం ఎట్లా పొందుతామంటే కర్మలు. కర్మలు చేస్తే
ఇదొక్కటే గాదు. ఇక్కడి నుంచి చెప్పే లోకాలన్నీ గూడా ఏవో కర్మలు చేస్తే దానివల్ల ఈ లోకాలన్నీ వస్తాయని మనకు వేదాలన్నీ చెప్తాయి. ఆ కర్మలను ఆ విధంగా ఉపాసించిన వాళ్ళు ఆయా లోకాలను ఈ దేహం వదిలిపెట్టేసిన తర్వాత ప్రేత్య పొందుతారని చెప్తారు. కాబట్టి ఆ లోకాల్ని గెలుచుకోవడం ఎట్లా అంటే కర్మలతో, జ్ఞానంతో గాదు. జ్ఞానంతో పొందేది లోకం గాదు, ఆత్మ. జ్ఞానంతో జయించేది ఆత్మను. కర్మలతో జయించేవి ఇట్లాంటి లోకాలు. అందులో ఇంద్రుడి సభ గురించి చెప్తాను ఫస్ట్. అది యోజన శతం విస్తీర్ణ ఒక 100 యోజనాల వైశాల్యంతో విశాలంగా ఉంటుంది వెడల్పు. శతమధ్యర్థం ఒక 150 యోజనాలు ఆయత పొడుగ్గా ఉంటుంది. పంచయోజనం ఉచ్రిత ఒక 5 యోజనాల ఎత్తులో ఉంటుంది. దాని హైట్, విడ్త్, డెప్త్, దాని పొడుగు, వెడల్పు, ఎత్తు అట్లా ఉంటాయి. కామగమ కోరిన విధంగా అది వెళ్ళిపోగలదు. వైహాయసి ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. జరా శోక క్లమ అపేత. జర అంటే వార్ధక్యము, శోకం అంటే దుఃఖాలు, ఏవో శోకాలు, క్లమ అంటే శ్రమ, ఇటువంటివన్నీ లేకుండా ఉంటుంది. నిరాతంక దానికి ఏ అడ్డు ఉండదు. శివ మంగళకరంగా ఉంటుంది. శుభ శుభకరమైనది. వేష్మ ఆసనవతి రమ్య దివ్యపాదపశోభిత తస్యాం దేవేశ్వరః పార్థ సభాయాం పరమాసనే ఆస్తే శచ్యా మహేంద్రః అన్యా శ్రియా లక్ష్మ్యా చ భారత బిభ్రత్ వపుః అనిర్దేశ్యం కిరీటీ లోహితాంగదః విరజః అంబరః చిత్రమాల్యః హ్రీః కీర్తిః జ్యుతిభిః సహ. ఆ ఇంద్ర సభ ఎట్లా ఉంటుంది అంటే రమ్యంగా ఉంటుంది. వేష్మాలు అంటే ఎన్నో భవంతులుంటాయి అందులో. గొప్ప గొప్ప ఆసనాలన్నీ ఉంటాయి. దివ్యమైన చెట్లతో శోభిల్లుతూ ఉంటుంది. అందులో ఆ సభలో మన దేవేశ్వరుడు ఇంద్రుడు ఓ పార్థ ధర్మరాజా, ఆ సభలో అందులో ఒక పరమాసనంలో సింహాసనంలో మన మహేంద్రుడు శచ్య ఆస్తే శచీదేవితో పాటు ఆసీనుడై ఉంటాడు. వేరే రకరకాల లక్ష్ములు, ఐశ్వర్యాలు, స్త్రీలన్నీ ఆయనకక్కడ ఆ ఇంద్ర సభలో ఉంటాయి. ఆయన మన మహేంద్రుడు అనిర్దేశ్యం వపుః బిభ్రత్ ఇట్లా ఉంటుంది అని డిస్క్రైబ్ చేయడానికి వీల్లేని, ఈ విధంగా ఉంటుంది అని వర్ణించి చెప్పడానికి లేని ఒక రూపాన్ని ధరించి ఉంటాడు. కిరీటి ఘనమైన కిరీటాన్ని ధరించి ఉంటాడు. లోహితాంగదః ఎర్రటి అంగదములను ధరించి ఉంటాడు. విరజము స్వచ్ఛమైన శుభ్రమైన అంబరములు వస్త్రములు ధరించి ఉంటాడు. చిత్రమైన అందమైన మాలలు ధరించి ఉంటాడు. హ్రీ కీర్తి జ్యుతి ఇవన్నీ కూడా ఆయన చుట్టూ ఉండి ఆయన్ని సేవిస్తూ ఉంటాయి. తస్యాం ఉపాసతే నిత్యం మహాత్మానం శతక్రతుం. ఆ శతక్రతువులు చేస్తే, ఎన్నో కర్మలు చేస్తే ఈ లోకాన్ని చేరుకోవచ్చు. ఆ రకంగా ఎన్నో కర్మలు చేసి ఆ స్థితిని పొందిన మన ఇంద్రుణ్ణి, ఆ మహాత్ముణ్ణి నిత్యము ఈ విధంగా ఈ పైన చెప్పుకున్న అన్నీ సేవిస్తూ ఉంటాయి ఆ సభలో. తథా దేవర్షయః సర్వే పార్థ శక్రం ఉపాసతే అమలాః ధూతపాప్మానః దేప్యమానాః ఇవ అగ్నేయః తేజస్వినః సోమయుజః విపాపాః విగతక్లమాః. తథా అట్లానే ఓ పార్థ ధర్మరాజా, అక్కడ ఆ సభలో ఇంద్ర సభలో శక్రం ఇంద్రుణ్ణి సర్వే దేవర్షయః ఉపాసతే దేవర్షులందరూ ఉపాసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ అక్కడ ఎట్లా ఉంటారంటే ఇంద్రసభలో అమలాహ నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటారు. భూత పాప్మానః ఏ కళంకములు పాపాలు పతన కారణాలైన రాగద్వేషాలు లేకుండా ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉంటారు. దీప్యమానాః ఇవ అగ్నేయః అగ్ని శిఖల్లాగా దేదీప్యమానంగా ఉంటారు. తేజోమూర్తులందరూ
సోమయాగాలు చేసిన వాళ్ళు ఆ ఇంద్ర సభలోకి ప్రవేశిస్తారు. విపాపాహ పాపాలు లేని వాళ్ళు, విగత క్లమాహ ఏ క్లమ ఏ శ్రమ లేని వాళ్ళు అక్కడ ఉంటారు. ఆ సభ ఎట్లా ఉంటుంది? ఎంత ఉంటుంది? దాన్నెవరెవరు సేవిస్తుంటారో, అక్కడ ఎవరెవరు ఉంటారని అడిగావు గదా! మిగిలినవన్నీ ముందు జెప్పాను. ఇక్కడ ఎవరెవరు ఉంటారో చెప్తున్నాను విను. పరాశరः पर्वतः च तथा सावर्णिगालवौ शङ्खः च लिखितः च एव तथा गौरशिराः मुनिः दुर्वासाः च दीर्घतपाः याज्ञवल्क्यः अथ भालुकिः उद्दालकः श्वेतकेतुः तथा सात्यायनः प्रभुः हविष्मांश्च गविष्ठः च हरिश्चन्द्रः च पार्थिवः हृद्यः च उदरसाण्डिल्यः पाराशर्यः कृषीवलः वातस्कन्दः विशाखः च विधाता काल एव च अनन्तदन्तः त्वष्टा च विश्वकर्मा च तुम्बुरुः अयोनिजाः च वायुभक्षाः हुतासिनः ईशानं सर्वलोकस्य वज्रिणं समुपासते పరాశరుల వారు పర్వతుడు అట్లానే తథా సావర్ణి గాలవుడు శంఖుడు లిఖితుడు తథా అట్లానే అముని గౌరశిరసుడు దుర్వాసుడు దీర్ఘతపసుడు యాజ్ఞవల్క్యుడు భాలుకి ఉద్దాలకుల వారు శ్వేతకేతు శాట్యాయన వారు ఆ ప్రభువు హవిష్మంతుల వారు గవిష్ఠుడు హరిశ్చంద్రుడు రాజుగారు హృద్యుడు ఉదరశాండిల్యుడు పారాశర్యుల వారు పరాశరుడి పుత్రుడు లేదా ఆ వంశం నుంచి వచ్చినవాడు కృషీవలుడు వాతస్కందుడు విశాఖుడు విధాత కాలుడు అనంతదంతుడు త్వష్ట విశ్వకర్మ తుంబురుడు ఈ విధంగా వీళ్లలో కొంతమంది యోని నుంచి జన్మించిన వాళ్ళు, కొంతమంది అయోనిజాహ యోని నుంచి జన్మించిన వాళ్ళు కాదు. ఆ విధంగా వాయుభక్షాహ వాయువును భక్షించేవాళ్ళు, హుతాసినులు ఆహుతమైన హవిస్సులను భుజించేవాళ్ళు, వీళ్ళందరూ కూడా వజ్రాన్ని ధరించి ఉన్నవాడు సర్వలోకాలకు ఈశానుడైన మన ఇంద్రుణ్ణి సముపాసతే ఉపాసిస్తూ ఉంటారు. అట్లానే సహదేవః సునీదః చ వాల్మీకిః చ మహాతపాః సమీకः సత్యవాంశ్చ ఏవ ప్రచేతాః సత్యసంగరः మేధాతిథిః వామదేవः పులస్త్యः పులహः క్రతుః మరుత్తः చ మరీచిः చ స్థాణుः చ అత్రిः మహాతపాः కక్షీవాన్ గౌతమः తార్క్ష్యः తథా వైశ్వానరः మునిः కాలకవృక్షీయः ఆశ్రావ్యः च हिरण्यदः संवर्तः देवहव्यः च विश्वक्सेनः च वीर्यवान् दिव्याः आपदः तथा औषध्यः श्रद्धा मेधा सरस्वती अर्धः धर्मः कामः च विद्युतः च अपि पाण्डवा जलवाहाः तथा मेघाः वायवः स्तनैत्नवः प्राची दिक् यज्ञवाहाः च पावकाः सप्तविंशतिः अग्निशोमौ तथा इन्द्राग्निमित्रः च सविता अर्यमा भगः विश्वे च साध्याः च शुक्रः मन्दी च भारत यज्ञाः च दक्षिणाः च एव ग्रहाः स्तोभाः सर्वशः यज्ञवाहाः च ये మంత్రాः सर्वे तत्र समासते. అట్లానే సహదేవుడు సునీధుడు వాల్మీకి ఆ మహాతపోమూర్తి, సమీకుడు సత్యవంతుడు ప్రచేతస్కుడు సత్యసంగరుడు మేధాతిథి వామదేవుడు పులశ్చుడు పులహుడు క్రతువు మరుత్తు మరీచి స్థాణువు అత్రి ఆ మహాతపోమూర్తి కక్షీవంతుడు గౌతముడు తార్క్ష్యుడు తథా అట్లానే ఆ ముని వైశ్వానరుడు అట్లానే కాలక వృక్షీయుడన్న ముని ఆశ్రావ్యుడు హిరణ్యదుడు సంవర్తుడు దేవహవ్యుడు విశ్వక్సేనుడు ఆ పరాక్రమవంతుడు అట్లానే దివ్యమైన నదులు ఓషధులు శ్రద్ధ మేధ సరస్వతి అర్థము ధర్మము కామము విద్యుత్తు ఇవన్నీ కూడా ఓ పాండవ ఓ ధర్మరాజా అక్కడ ఆ ఇంద్ర సభలో ఉంటాయి. అట్లానే జలవాహాహ మేఘాహ నీటిని కురిపించే నీటిని మోసుకుని వచ్చే మేఘాలు స్థనయిత్నవః వాయవః ఉరుములు మెరుపులతో ఉన్న గాలులు ప్రాచీ దిక్కు తూర్పు దిక్కు కూడా అక్కడ ఇంద్రసభలో ఉంటుంది. యజ్ఞవాహాహ పావకాహ సప్తవింశతి 27 రకాల
యజ్ఞ హవిస్సులను మోసుకునొచ్చే అగ్నులు కూడా ఉంటాయి. అగ్ని, సోముడు, అట్లానే ఇంద్రాగ్ని, మిత్రుడు, సవిత, అర్యముడు, భగుడు, విశ్వేదేవతలు, సాధ్యులు, శుక్రుడు, మంది, వీళ్ళందరూ కూడా ఓ భారత అక్కడుంటారు మన ఇంద్రసభలో. యజ్ఞాలు, దక్షిణలు, గ్రహాలు, స్తోపాలు అంటే సామగానాలు, అందులో ఒక రకము. అంతటా అక్కడ మన ఇంద్ర సభలో ఉంటాయి. యజ్ఞవాహాహ, యజ్ఞంలో సమర్పించే హవిస్సులను తీసుకునొచ్చేవి ఏ మంత్రాలున్నాయో సర్వే అవన్నీ కూడా అక్కడ తత్ర సమాసతే ఉంటాయి. తథా ఏవ అప్సరసః రాజన్ గంధర్వాః చ మనోరమాః నృత్యవాదిత్రగీతైః చ హాస్యైః చ వివిధైః అపి రమయంతి స్మ నృపతే దేవరాజం శతక్రతుం స్తుతిభిః మంగళైః చ ఏవ స్తువంతః కర్మభిః తథా. తథా అట్లానే ఓ రాజన్, ఓ ధర్మరాజా, అప్సరసలు, గంధర్వులు మనోరమంగా నృత్యాలు, వాయిద్యాలన్నీ సంగీతాలతో, హాస్యాలతో, రకరకాల హాస్యాలు, సంగీతాలు, వాయిద్యాలన్నీ వాటన్నింటితో ఓ నృపతే, ఓ ధర్మరాజా, శతక్రతువు ఇన్ని కర్మలు చేసి ఇంత ధర్మంగా ఆ స్థితిని, ఆ లోకాన్ని పొందిన దానికి ప్రభువై ఈయన అనుభవాలను అనుభవిస్తూ ఉన్న మన ఇంద్రుణ్ణి, ఆ దేవరాజును రమయంతి స్మ, రమింపచేస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఎట్లా అంటే స్తుతిభిః, స్తుతులతో, మామూలు స్తుతులు కాదు, మంగళైః స్తుతిభిః, మంగళకరమైన స్తోత్రాలతో, కర్మలతో, స్తువంతః మాటలతో, చేతలతో ఇంద్రుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. విక్రమైః చ మహాత్మానం బలవృత్ర నిషూదనం బ్రహ్మరాజర్షయః సర్వే సర్వే దేవర్షయః తదా. పరాక్రమాలతో బలుణ్ణి, బలాసురుణ్ణి, వృత్రాసురుణ్ణి నిషూదనం చేసిన మహాత్ముడు ఇంద్రుణ్ణి బ్రహ్మర్షులు, రాజర్షులు, దేవర్షులు అందరూ కూడా స్తుతిస్తూ ఉంటారు. విమానైః వివిధైః దివ్యైః భ్రాజమానైః ఇవ అగ్నిభిః, ఇక్కడ కర్మభిః స్తుతిభిః విక్రమైః అన్నారు కాబట్టి విక్రమం అంటే మనసు అనుకుందాం. కర్మలంటే చేష్టలు, స్తుతులతో అంటే వాక్కులతో, మనోవాక్కాయాలతో, త్రికరణాలతో ఆయనని సేవిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు విమానైః వివిధైః దివ్యైః భ్రాజమానైః ఇవ అగ్నిభిః స్రగ్విణః భూషితాః చ అన్యే యాంతి చ ఆయాంతి చ అపరే. ఇంకా ఎంతో మంది అన్యే చ, ఎంతో మంది అపరే మిగిలిన వాళ్ళందరూ వివిధమైన దివ్యమైన భ్రాజమానమైన ప్రకాశిస్తున్న అగ్నులలాగా ధగధగా ప్రకాశిస్తూ ఉన్న రకరకాల దివ్యమైన విమానాలను ఎక్కి స్రగ్విణః చక్కటి పూలమాలలను, బంగారు ఆభరణాలను, హారాలను ధరించి ఆ విధంగా అలంకరించుకున్న వాళ్ళై ఎంతో మంది యాంతి చ ఆయాంతి చ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అక్కడ ఉండేవాళ్లే ఇంతమంది, ఇంత పెద్ద లిస్ట్, ఒక 30 పైగా శ్లోకాల లిస్ట్ లో ఉన్న ఇన్ని పేర్లు, వందల కొద్ది పేర్లు మనం ఏవి చెప్పుకున్నామో వాళ్ళందరూ అక్కడే ఉంటారు ఇంద్ర సభలో. కాక అక్కడ పర్మనెంట్ రెసిడెంట్సే కాక చాలా మంది వస్తూ పోతూ ఉంటారు కూడా. వాళ్ళు చేసుకున్న పుణ్యాన్ని బట్టి కొంతకాలం అక్కడ ఉండేందుకు వాళ్లకు ఆ అవకాశం వస్తే అక్కడ అనుభవాలు, స్వర్గ సుఖాలు, స్వర్గభోగాలు అనుభవించేందుకు కావలసిన పుణ్యాన్ని ఉపాసనలతో, కర్మలతో వాళ్ళు సంపాదించుకుంటే ఆ లోకాన్ని, ఆ అనుభవాల కోసం చాలా మంది ఆ అనుభవాన్ని అనుభవించడం కోసము వాళ్ళ కోసం స్పెషల్గా ఈ దివ్యమైన విమానాలను పంపిస్తారు. ఆ దివ్యమైన విమానాలు ఎక్కి వాళ్ళు ఈ ఇంద్ర సభకు వస్తారు. ఇక్కడ వాళ్ళ పుణ్యము క్షయమైన దాకా ఈ స్వర్గ సుఖాలను ఇంద్ర సభలో అనుభవించి ఇంక అయిపోతే వెళ్ళిపోతారు. క్షీణే పుణ్య మర్త్యలోకం విశంతి అని. ఆ రకంగా వస్తూ పోతూ ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. కాక బృహస్పతి చ శుక్రః చ తస్యాం ఆయయతుః సహ ఏతే చ అన్యే చ బహవః యతాత్మానః యతవ్రతాః. బృహస్పతి, ఇంద్రుడు వీళ్ళిద్దరేమో తస్యాం ఆ ఇంద్ర సభకు సహ కలిసే అప్పుడప్పుడు
ఆయయేతుః వస్తూ ఉంటారు. ఏతే చ అన్యే చ బహవః వీళ్ళేగాక ఇంకా ఎంతో మంది యతవ్రతాః ప్రయత్నం మీద ధర్మంగా కర్మలన్నీ చేసుకుని పుణ్యాన్ని ఆర్జించిన వాళ్ళు ఈ లోకంలో అనుభవించడానికి మన ఇంద్రలోకంలో ఇంద్ర సభలో ఈ భోగాలను అనుభవించడానికి కావాల్సినంత పుణ్యాన్ని వాళ్ళు తయారు చేసుకుని సంపాదించుకుని ఉన్నారు అంటే ఆ రకంగా యతాత్ములు ఎవరున్నారో వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఒకవేళ కొంచెం వాళ్ళకి ఎక్కువ ఉంది పుణ్యం అంటే అక్కడే ఉంటారు. విమానైః చంద్రసంకాశైః సోమవత్ ప్రియదర్శనాః బ్రహ్మణః వచనాత్ రాజన్ భృగు సప్తర్షయః తదా. అట్లానే విమానైః చంద్రసంకాశైః చంద్రుడిలాగా ప్రకాశిస్తూ ఉన్న విమానాల్లో సోముడిలాగా ప్రియదర్శనం కలిగిన మన భృగువు మొదలైన సప్తర్షులందరూ కూడా బ్రహ్మగారి మాట ప్రకారం అప్పుడప్పుడు అక్కడికి వస్తూ పోతూ కూడా ఉంటారు. ఏషా సభా మయా రాజన్ దృష్టా పుష్కరమాళిని శతక్రతోః మహారాజా యాం యాం శృణు మమ అనగా, ఓ రాజన్, ఓ ధర్మరాజా, ఏషా ఇదిగోనయ్యా ఇది, మయా దృష్టా నా చేత చూడబడ్డ, నేను చూసిన, శతక్రతోః మన ఇంద్రుడి యొక్క సభ, దాని పేరు పుష్కర మాలిని. ఓ మహారాజా ఇది విషయం. ఆ ఇంద్ర సభ ఇట్లా ఉంటుంది, దాని ఎత్తు, దాని వెడల్పు, దాని పొడుగు ఇట్లా ఉంటుంది. అక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరూ, ఇది పరిస్థితి, దాని పేరు ఇది పుష్కరమాలిని. ఇంకా ఓ మహారాజా, ఓ ధర్మరాజా, ఓ అనగా ఓ పుణ్యాత్ముడా, నువ్వు పుణ్యాలు చేసుకో, నువ్వు కూడా ఇట్లాంటి లోకాలన్నీ పొందొచ్చు. యాం యాం సభ గురించి చెప్తాను శృణు, యమ సభ గురించి చెప్తాను ఇంకా విను అని అంటూ ఉన్నారు. ఈ 6వ అధ్యాయంలో యమ సభ గురించి వర్ణించి చెప్తారు. మనం దీన్ని వచ్చే వారం కలిసి కూర్చుని తెలుసుకుంటూ వెళ్దాము. మళ్ళీ వినేవాళ్ళు 2 రకాలు ఉంటారు. ఈ లోకాలన్నీ కావాలి, అనుభవాలు కావాలి అంటే ఇదిగో ఉన్నాయి చూసారా, ఇన్నున్నాయి. మీరు కూడా మన వేదాలు శాస్త్రాలు చెప్పిన విధంగా పుణ్యకర్మలు చేశారంటే మీరు ఈ లోకాలను సంపాదించుకోవచ్చు, అక్కడ అనుభవాల్ని పొందొచ్చు. ఈ దేహాలు పడిపోయిన తర్వాత అక్కడ అనుభవాలు పొందొచ్చు. అయితే అది అవసరం లేదు, ఈ దేహాలొద్దు ఆ లోకాలొద్దు అనుకున్న వాళ్ళు ఊరికినే వినండి. మళ్ళీ ఎప్పుడైతే జ్ఞానం గురించి చెప్తారో, బ్రహ్మం గురించి చెప్తారో అక్కడి నుంచి శ్రద్ధగా ఫాలో అవ్వచ్చు. ఇవాళకి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.